Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం ములుగు జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు ఈ కాలేజ్లో ఇంటేక్ ఎంత, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇలాంటి వివరాలతో పాటు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అన్నీ మాట్లాడుకుందాం. అలాగే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో మనం అడ్మిషన్ పొందొచ్చు కూడా చూద్దాం. ఓకేనా? ఈ కాలేజ్ వచ్చేసి మనకి 2023లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఏవైతే బంచ్ ఆఫ్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారో సో అందులో భాగంగానే దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది ములుగు జిల్లాలో. ఓకే, ఫస్ట్ ఏమేంటంటే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్ట్ చేయడం, అంటే దాన్ని డెవలప్మెంట్ చేయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అప్పట్లో. ఓకేనా? మనకి ఫౌండేషన్ ఎప్పుడు పడింది అంటే మనకి ఫౌండేషన్ స్టోన్ అనేది బోత్ కాలేజ్కి అలాగే హాస్పిటల్ కూడా ఎట్ ఎ టైం వేశారండి. ఇంచుమించు 180 నుంచి 183 కోట్ల బడ్జెట్తో. ఓకే, మనకి అప్పటి మినిస్టర్ టి హరీష్ రావు అలాగే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, ఫౌండేషన్ వేయడం అయితే జరిగింది. రైట్, మనకి కాలేజ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే ప్రేమ్ నగర్లో ఉందండి, అలాంగ్ ది గట్టమ్మ ములుగు రోడ్ నియర్ మార్కెట్ యార్డ్ ములుగు జిల్లాలో. ఓకేనా? రైట్, ఇక మనకి ప్రతి కాలేజ్ లాగే ఈ కాలేజ్ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. అలాగే ఎన్ఎంసి కమిషన్ యొక్క గుర్తింపు అయితే కాలేజ్కి ఉంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఈ ఎంబీబీఎస్ కోర్స్ అనేది 5.5 సంవత్సరాల కోర్స్ కదా. సో స్టార్టింగ్ బ్యాచ్లో ఏం జరిగిందంటే 50 మంది స్టూడెంట్స్ అయితే కాలేజ్ని స్టార్ట్ చేశారు. ఇప్పటికీ అదే ఇంటెక్తో కొనసాగిస్తున్నారు. అడ్మిషన్స్కి మస్ట్ అండ్ షుడ్గా మనం ఎలిజిబిలిటీలో కూడా మాట్లాడుకుందాం. నీట్ యూజీ అనేది కంపల్సరీ ఉండాలి. ఇందులో 15% అనేది ఆల్ ఇండియా కోటా, 85% అనేది స్టేట్ కోటా. మనకి స్టేట్ కోటాలో అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే ఫిల్ చేస్తారు సీట్స్. అలాగే ఈ ఆల్ ఇండియా కోటా వచ్చేసి ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయి. ఓకేనా? మనకి ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్డ్ విత్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ ఏ టీచింగ్ హాస్పిటల్, లెక్చర్ హాల్స్ ఉన్నాయి, ల్యాబొరేటరీస్, లైబ్రరీ, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వేరియస్ క్లినికల్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ నీడ్స్కి సపోర్టివ్గా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఓకేనా? రైట్, ఇక అడ్మిషన్స్ ఎలిజిబిలిటీ ఏంటి మరి మీరు చాలాసార్లు విన్నారు. సో సేమ్ ప్రాసెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగులో అడ్మిషన్ కావాలి అంటే కనుక ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ పాస్ అవ్వాలి, లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. ఓకే, ఓసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 50% కంటే తక్కువ రాకుండా పాస్ అవ్వాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే 40% మార్క్స్ కంటే తక్కువ రాకుండా ఉండాలండి. ఇక అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? అండ్ దీంతోపాటు 17 సంవత్సరాల వయసు అనేది నిండి ఉండాలి అడ్మిషన్ తీసుకుంటున్న టైంలో. ఓకే రైట్, ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగులో ఉందని మాట్లాడుకుంటున్నాం కదా. ఈ కాలేజ్లో ఇంటేక్ ఎంత, 50 సీట్లు. ఓకేనా? స్టేట్ కోటా ఎంత, 85% అంటే 43 సీట్లు. ఆల్ ఇండియా కోటా వచ్చేసి 15% అంటే 7 సీట్లు. ఓకేనా? ఎంబీబీఎస్ కోర్స్ ఎక్కడైనా కూడా 5.5 సంవత్సరాలు చేయాలి. 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ మాట్లాడుకుందాం. రైట్, ఇక ములుగులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలి అంటే ఎంత ఫీజు అవుతుంది ఇప్పుడు మాట్లాడుకుందాం. ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000, ఇక సిడిఎస్ ఫీజ్ 5,000, ఈ లైబ్రరీకి 2,000, సెంట్రల్ స్టోర్ ఫీజు వచ్చేసి 2,000, లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000, కాషన్ డిపాజిట్ వచ్చేసి 3,000, అలాగే అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 3,000, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 1,000 రూపాయలు, నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000. సో ఒక ఓసీ కానీ బీసీ కానీ విద్యార్థి ములుగులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలి అంటే మనకి ఎంత ఫీజు అవుతుంది, 29,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితే కనుక 27,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఇవన్నీ కూడా మొదటి సంవత్సరం ఫీజ్. ఓకే, ఇది మొదటి సంవత్సరం ఫీజు అండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఈ చాలా ఫీజెస్ అనేవి పే చేయక్కర్లేదు. ట్యూషన్ ఫీజు, ఈ లైబ్రరీ ఫీజు మాత్రం ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇక హాస్టల్ ఫెసిలిటీస్ మాట్లాడుకుందాం, అలాగే హాస్టల్ ఫీజు కూడా చూద్దాం. హాస్టల్ ఫెసిలిటీస్ బోత్ అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా అవైలబుల్గా ఉన్నాయి. యాన్యువల్ ఫీజు వచ్చేసి 23,000 రూపాయలు అవుతాయి. నాన్ రిఫండబుల్ అడ్మిషన్ ఫీజు వచ్చేసి 5,000, అలాగే కాషన్ డిపాజిట్ ఇది మనకి రిఫండ్ ఇస్తారు 5,000 రూపాయలు. ఇక ప్రతి నెలకి 1,000 రూపాయలు అయితే మనకి ఛార్జ్ చేస్తారు. 12 నెలలు కాబట్టి 12,000 రూపాయలు అయితే పే చేయాలి. హాస్టల్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు. టోటల్ ఎంత అవుతుంది, 23,000 రూపాయలు అయితే ఒక సంవత్సరానికి అవుతుంది. అందులో 5,000 రూపాయలు అయితే మనకి రిటర్న్ ఇస్తారు. ఓకేనా? ఇంకా బేసిక్గా ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఫర్నిష్డ్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మెస్, స్టడీ స్పేస్, అలాగే సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే,
ఇక ములుగులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలి అంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే అబ్బాయిల ర్యాంక్ అయితే అవైలబుల్గా లేదండి. కొన్ని ర్యాంక్స్ ఏం జరుగుతూ ఉంటాయంటే అవైలబుల్గా ఉండవు. చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు. అంటే లాస్ట్ ఇయర్ అంటే ఆ అకాడమిక్ ఇయర్లో ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో మనం రిఫరెన్స్గా తీసుకున్నాం కదా 2024ని. అక్కడ ఎలాంటి అడ్మిషన్స్ జరగలేదని ఆ క్యాస్ట్లో నేను మిస్ చేస్తున్న సబ్ క్యాస్ట్ కానీ లేదంటే అమ్మాయిల అబ్బాయిలా కానీ సో అక్కడ అడ్మిషన్ తీసుకోలేదని అర్థం. లేదు అంటే చాలా రీజన్స్ ఉంటాయి. సో ఓకేనా, ఆ ఇయర్కి రద్దు అవ్వడం కానీ సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా లేదు. సో మిగిలినవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈడబ్ల్యూఎస్కి ర్యాంక్స్ మోస్ట్లీ అవైలబుల్గా లేవు. అక్కడక్కడ కొన్ని క్యాస్ట్ల వాళ్ళకైతే మిస్ అవుతున్నాయి. దాన్ని జస్ట్ మీరు ఏం చేస్తారంటే అప్రాక్సిమేట్గా ఎస్టిమేట్ చేసుకునే ప్రయత్నించండి. అంటే అబ్బాయి ర్యాంకు అమ్మాయి ర్యాంక్ అవైలబుల్గా ఉన్నప్పుడు వాళ్ళకంటే అటు ఇటుగా +or-100 200 పెట్టుకుని ఎస్టిమేట్ చేసుకోండి. ఇంకా ఏదైనా ఇబ్బంది కనుక మీరు ఫేస్ చేస్తే కనుక ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఇప్పుడు మనం ములుగు కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీరు కనుక ఓసీలో ఉన్న అమ్మాయిలు అయితే కనుక మీకు 1,77,240 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీఏ విద్యార్థులు అయితే అమ్మాయిలకు వచ్చేసి 2,90,627 లోపు, అబ్బాయిలకు వచ్చేసి 3,02,714 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీబీ వాళ్ళకైతే అబ్బాయిలకి 2,09,358 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,10,281 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీసీ ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు. ఇక బీసీడీ వాళ్ళకి చూద్దాం. 1,97,157 లోపు అబ్బాయిలకి, 1,94,493 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీ వాళ్ళకైతే అబ్బాయిలకు వచ్చేసి 2,06,032 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,14,643 లోపు అయితే ర్యాంకు రావాలి. ఇక ఎస్సీ విద్యార్థులకైతే 85,036 లోపు అబ్బాయిలకి, అమ్మాయిలకు వచ్చేసి 2,86,368 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,64,074 లోపు అబ్బాయిలకి, 2,65,660 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. సో ఇదండి ర్యాంక్ లిస్ట్. ఈ ర్యాంక్స్ లోపు కనుక మీ కాస్ట్ ఆధారంగా మీకు ర్యాంక్స్ వస్తే మీకు ములుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ దొరికినట్టే. చాలా ఫ్రెష్ కాలేజ్ ఇది, అంటే రీసెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కదా 2023-24. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవడం కానీ లేదంటే కాల్స్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఓపీడీ డేటా కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే హాస్పిటల్ కూడా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి సీట్స్ ఇంటేక్ కూడా చాలా తక్కువ. సో ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ములుగు కాలేజ్ని వాళ్ళు విజిట్ చేసైనా చెక్ చేసుకోండి, కాల్స్ చేసైనా చెక్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో. అలాంటి డౌట్స్ ఉన్న ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని రీచ్ అవ్వడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.